పెద్దలు పార్టీ పెద్దలు నిర్వహించేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. అచ్చంపేట నుంచి నేను 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన కాబట్టి నేను మా మిత్రులు సోలంకి శ్రీనివాస్ గారు మిగతా పెద్దలందరం సరిపోతారు అని మేము మాత్రమే వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పడతా ఉన్నాం. తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం. నీ జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరానితనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చి ఏదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్. గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఒక్కడనే బయలుదేరినా. మీరు పనికి రాని కామెంట్స్ను నేను దృష్టిలో పెట్టుకొని ఒకటిగా బయలుదేరితే మీరెంతైతే కోట్లాది రూపాయలు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి బాధ్యత ఉంది. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ₹1 మీరు సాయం చేయలేదు, ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు వస్తున్నారు, మీరు ఎట్లా సభ నిర్వహిస్తారో, సభ ఫెయిల్ అయితే ఇప్పుడిప్పుడే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, ఇప్పుడిప్పుడే మీరు మొదలుపెట్టినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, మనము కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని నేను సొంతంగా నా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులు మీ చేతికి తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చిండ్రు అని మాట్లాడుతున్నాడు. నేను 5 లక్షల అప్పు తీసుకున్నా, ఇవ్వకపోతే ఇట్లుంటే సామెతలు చెప్పడంలో దిట్ట. కానీ సామెతలతోన ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ జనగర్జనకు సమాధానం దొరకదు. మీకేమాత్రం తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ యువత పట్ల కానీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల పట్ల కానీ అవగాహన ఉంటే రండి. మీరు నేను కలిసి పార్టీల పెంపుదల కోసం కాదు, నిరుద్యోగ యువత ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, రణగర్జన పేరిట ఉద్యమాలు రూపకల్పన చేసి వారు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి సెక్రటరేట్కు మేము పాదయాత్ర చేస్తామంటే వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్య దేశం అని అడగడానికి దమ్ము లేని మీరు అక్కడ వచ్చి జనగర్జన చేస్తున్నారు. అందుకే ఈరోజు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. నాకంటే మంచోడిని తీసుకొస్తా అంటే మీరు అంటున్నారు కదా గువ్వల బాలరాజ్ మంచోడే అని. మీరు అన్నా అనకపోయినా మీ సర్టిఫికేషన్తో నాకు అయ్యేదేం లేదు. అచ్చంపేట ప్రజలకు నేనేందో తెలుసు కాబట్టే మీరు ఒక్కటంటే ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడలేకపోయినారు. ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్న దమ్ముంటే గువ్వల బాలరాజ్ మీలాగా అవినీతికే పాల్పడి ఉంటే మీకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో దండుకోవడానికి అవకాశం ఉన్నదేమో, దండుకున్నారేమో. ఇది ప్రజలు అంటున్నటువంటి మాట. అక్కడ సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోన ఈరోజు గర్జనల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ నేను నిజంగా అవినీతి పరుణ్ణి అయితే, డబ్బులు సంపాదించడమే నా యావ అయితే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దుర్మార్గంగా అక్రమంగా దుందుబీ వాగు నుండి ఇసుక రవాణా చేస్తూ ఉంటే ఆ ఇసుక రవాణా గురించి అడ్డుకునే పోరాటం చేద్దామంటే ఆ రోజు కదలలేరు.